హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాజా వ్లాగ్స్. స్మార్ట్ రాజా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోలో పోయే ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, మాకు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాము. అది చూస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు. వీడియోలో నచ్చితే చూడాలి, నచ్చకపోతే స్క్రోల్ చేసేది. అంతేగాని మీరు అలా తీస్తున్నారు ఇలా తీస్తున్నారు అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. అంటే కామెంట్లు అయితే ఏమీ ఎక్కువ రాలేదు. మా పక్క విలేజ్ వాళ్ళే ఇలా వీడియోలు చూస్తున్నారు, కానీ సపోర్ట్ చేయకుండా ఎలా అంటే బ్యాడ్గా మాట్లాడుతున్నారు. మాకైతే వీడియో తీయాలంటే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది భయ్య. వాళ్ళు మాతో బ్యాడ్గా మాట్లాడుతుంటే నాకైతే మా రోజా అయితే వీడియోలు తీసేది వద్దు, మనం నిలిపేద్దాం, ఛానల్ నిలిపేద్దాము అని అంటుంది. నేనే వద్దు అంటున్నాను. దాన్ని బట్టి తన ఒపీనియన్ ఏమో కనుక్కుందాం. ఏం లేదు, వీడియోలు వచ్చేసి మీరు చూడండి ఒకసారి. వీడియోలో మేము ఏదన్నా వీడియోలో తప్పుగా చేసుంటే, లేకపోతే ఏదన్నా బూతులు మాట్లాడుంటే, పచ్చిగా మాట్లాడుంటే, మీరేమన్నా సరేనండి. ఏం వీడియోలు అవి? ఎట్టా పచ్చి మాటలు మాట్లాడుకుంటా, పచ్చి బూతులు అడుక్కుంటా, అవి ఏం వీడియోలు? ఆ వడలు అట్టగడ చేస్తారు వడలు అనేసి అన్నారండి. అందుకే మాకు వీడియోలు తీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం, మాకు వచ్చినట్టు మేము తీస్తున్నాం అంతే. వడలు అలా కాకుండా ఇంకెలా చేస్తారండి వడలు? దాంట్లో ఏమన్నా కొద్దిగా బంగారు, కొద్దిగా వెండి, కొద్దిగా కర్రగబెట్టి ఏమన్నా పోసి చేస్తారా? మా దగ్గర ఉన్న వస్తువులతో మేము చేసినాం. అది మాతో కూడా అనలేదండి. మా ఫ్రెండ్స్ పక్క ఊర్లోకి వెళ్తే అక్కడ చెప్పారంట, లేడీస్ ఎలా మాదిరిగా ఎట్టండి అలాగా ఒక అమ్మాయి గురించి ఇంకొక అమ్మాయి ఎలా మరి మాట్లాడేది చెప్పండి? సరేలే, మేము ఏదో తీస్తున్నాం, ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నాం, మేము పాపులర్ అవ్వాలని చెప్పేసి ఏదో తీస్తున్నాం. మీరు ఏదో మాకు సపోర్ట్ చేసేది వదిలేసి మీరు అలా తీస్తున్నారు ఇలా తీస్తున్నారు అవంతా ఎందుకు? లేదా వచ్చి చిన్న మీరు తీస్తున్నారు వీడియోలు బాగానే తీస్తున్నారు, లేదా మీరు ఈ వీడియో తప్పుగా చేశారు, మీకు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటా అని ఏమైనా సజెషన్ చేసి పోయేసి అవంతా వదిలి బా అనుకుంటే పోతారు. కానీ దావింటికి పోతా ఉంటే ఎన్నో కుక్కలు మొరతాయి, కానీ వాటికి అంతా పట్టించుకొని ఆ దావింటి వెళ్ళడం అయితే ఆపం కదా. సరే, అవంతా వదిలేసి నిన్నైతే వీడియో తీయలేదు, ఎందుకంటే పండుగ వస్తూ ఉంది కదా, పండ్లు ఎక్కువ ఉన్నాయి, అందుకైతే వీడియో తీయలేదు మేము. అలాగే నాకు కొంచెం హెల్త్ బాగలేదు, కొద్దిగా నాకు చెస్ట్ లో పెయిన్ గా ఉందంట, అందువల్ల అనేసి నిన్న వీడియో తీయలేదు. పండగ వచ్చేస్తా ఉంది, ఇంట్లో పనులు, సామాన్లు కడుక్కుండేది, అవంతా ఎలా చేస్తానో తెలీదు, కానీ ఎలాగోలా చేస్తాను. ఒకటి వచ్చేసి మా అమ్మ అయితే లేదు, మా అమ్మకి సంవత్సరం. ఇంకా మాకు అన్నదమ్ముడు ఎవరు లేదండి. ఇంకా సంవత్సరం అంటే అమ్మకి నేనే గుడ్లు పెడతాను, బట్టలు పెడతాను కాబట్టి పెద్ద పండగకి ఈసారి ఎలా చేస్తానో తెలీదు. సరే, అవంతా వదిలేసి కొంతమంది అంటే వాళ్ళు ఎవరో మాకు తెలీదు, కొంతమంది అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి. మీరెవరో మాకు తెలీదు, మేమెవరో మీకు తెలీదు, అయినా కానీ మాకు కామెంట్ చేస్తున్నారు. దానికే మేము చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ ఫేమస్ శశి అనే ఒక పాప అడిగిందండి నన్ను, పాపో అమ్మాయి తెలీదు, కానీ పారాని ఎలా చెయ్యాలక్క అనేసి అడిగింది. కంపల్సరీ అయితే నేను పారాని చేసి చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే చేయలేదు. మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మాకు ఉన్నారు,
మాకు బ్యాడ్ కామెంట్ అయితే ఇవాళకి రాలేదండి. మాకు మనము అనుకునే వాళ్ళు, మాకు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మాకు ఉన్నారు. మాకు అదే చాలు. 2-3 కూడా అదే చాలు. కిరణ్ కుమార్ అనేసి, ఇంకొక సంధ్య అనేసి, ఇంకొక పేరు వచ్చేసి హేమ శశి అనేసి, మాకు మా కుటుంబం ఒక ఫ్యామిలీ దొరికిందని అనుకుంటున్నాము. నేనైతే పారాని హేమ శశి కంపల్సరీ చెప్తున్నాను. నేనైతే నెక్స్ట్ వీడియోలో పారాని చేసి చూపిస్తాను. మేము చిన్నప్పుడు ఎలా చేసుకున్నామో అలా చేసి చూపిస్తాను. నేను కూడా చూడలేదు, నేను కూడా చూస్తా. చూడు చేస్తావు చూడు, కంపల్సరీ పారాని అయితే చేసి చూపిస్తాను. ఇది చెప్తామనే నేనైతే వీడియో తీస్తున్నాను. కానీ నాకు మాత్రం మా ఫ్రెండ్స్ తో చెప్పిందే ఆమె కనిపిస్తే చాలు అనుకుంటున్నాను. కానీ ఎవరో ఒక నేను అతను ఏం చెడ్డగా చెప్పను, నేను మాట్లాడారు. ఏం బూతులు గడ ఏం మాట్లాడను. ఏం లేదు, ఒక 4-5 వీడియోలు మీరు తీసి పెట్టండి, ఎలా చేస్తారో చూసి మేము నేర్చుకుంటామని చెప్తాం అనుకుంటున్నాను. సరే, ఈ వీడియో చాలు. పండగ వచ్చేసింది. కానీ అందరికీ ఆమె అలా మాట అన్నా మాకు యూట్యూబ్ లో సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు తిట్టింది అక్కడికి నేను మర్చిపోయాను. మనకంటూ ఫ్యామిలీ ఉంది, మనకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎవరో ఏదో మాడుకుంటా పోని అని చెప్పేసి ఆ మ్యాటర్ వదిలేశాను. మేమైతే చాలా బాధపడుతున్నాం. మేము అన్ని వీడియోలో ఒక 2-3 వీడియోలో చెప్పాము మాకంటూ ఎవరు లేరు అనేసి. అలాంటప్పుడు ఇంత మా పరిస్థితి ఇంత చెప్పకూడదు. మాకంటూ ఎవరు లేదని చెప్పినా ఇంత సపోర్ట్ చేయకుండా ఇంత బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారంటే, అసలు మనుషుల్లో ఇలా ఉన్నారు కాబట్టే నాకు తెలిసి వింత వింత జబ్బులంతా వచ్చేస్తా ఉన్నాయి. మనసు బుద్ధి సరిలేదు. పైకి ఎంత మంచిగా మాట్లాడినా లోపల ఎంతో ఉంటుంది కాబట్టి వింత వింత జబ్బులంతా వచ్చేస్తా ఉన్నాయి. అది మనుషులకే వచ్చేస్తా ఉన్నాయి కాబట్టి అందుకే అనుకుంటున్నాను. సరే హేమ శశి, నేను మళ్ళీ చెప్తాను, నేనైతే పారాని చేస్తాను. నువ్వు మాత్రం వీడియో మిస్ కాకుండా చూడు. అలాగే హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ 2 days ఉంది. ఉన్నిలే, అడ్వాన్స్ గా చెప్పేస్తున్నాను. సరే, పండగ ఎలా చేసుకున్నామో దానికి కూడా ఒక వీడియో తీస్తాము. అలాగే మీరు ఎలా చేసుకున్నారో మాకు కూడా కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చలేదనుకుంటే కామెంట్ చేయండి. ఇట్లా కాదు ఇలా చేయండి అని చెప్పండి. అంతేగాని తిట్టద్దని, తిట్టుకోకండి, బ్యాడ్గా మాట్లాడకండి. సరే, బాయ్.